ఓకే. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ శ్రావ్య. ప్రెజెంట్ నేను అత్తాపూర్లో ఉన్న జర్మంటీన్ హాస్పిటల్స్ బెస్ట్ ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మరి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కృష్ణ కార్తిక్, పల్మనాలజిస్ట్. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రెజెంట్ మనకి మాన్సూన్ ఎండ్ అవుతుంది, వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. మరి ఈ వింటర్ సీజన్లో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? నమస్తే అమ్మా. నా పేరు కృష్ణ కార్తిక్, నేను పల్మనాలజిస్ట్. మీరు ఇప్పుడు యాక్చువల్గా వింటర్ సీజన్ అదే స్టార్ట్ అయిన స్టేజెస్లో ఉంది అండ్ ఆల్రెడీ రెయినీ వచ్చింది. సో ఈ టైంలో ఎక్కువ వైరల్ సీజన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది అండ్ తర్వాత కూడా బ్యాక్టీరియల్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ మీరు ఎవరైతే చెప్పారో ఈ చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అండ్ ఎల్డర్లీ పీపుల్, వీళ్ళు ఎంత వీలైతే అంత మాస్క్ వేసుకోవటం, నెక్స్ట్ చెవు ముక్కు కవర్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ ఉలెన్ క్లాత్స్తో కవర్ అయ్యేలాగా, ఈ చలికి ఎస్పెషల్లీ సడన్గా టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ఇలాంటి టైంలో చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే చాలా వరకు చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అప్పుడే దొరికేస్తుంది. నెక్స్ట్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం మాస్కింగ్ అవి వేసుకుంటే, ఎస్పెషల్లీ క్రౌడెడ్ ప్లేసెస్లో, అంటే మనం ఈ సినిమాస్ కానీ లేకపోతే మార్కెట్ ప్లేసెస్లో, ఈ క్లోజ్డ్ గ్యాదరింగ్ ఉన్న మాల్స్ కానీ అలాంటి ఏరియాస్లో కొంచెం మాస్క్స్ అవి పెట్టుకుని వాళ్ళు కేర్ తీసుకుంటే చాలా వరకు అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ లెవెల్లోనే వీళ్ళకి చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న కేర్, సో సఫరింగ్ ఉండదు. బట్ ఇన్ కేస్ ఎవరికైనా మిస్ అయ్యి ఒకవేళ వచ్చినా సరే, ఇప్పుడు వచ్చే మోస్ట్ ఛాన్సెస్ ఏంటంటే వైరల్ వల్ల బ్రాంకైటిస్ అని వస్తుంది. అంటే మనకి ఏదైనా డస్ట్ పార్టికల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, ఏదైనా వైరస్ కానీ లోపలికి మనం ఇన్హేల్ చేసినప్పుడు మనకు లోపల ఎయిర్వేస్ ఉంటాయి. ఆ ఎయిర్వేస్లో బ్రాంకస్ అంటాం. ఆ బ్రాంకస్కి ఇన్ఫ్లమేషన్ అవుతుంది, దాన్ని బ్రాంకైటిస్ అంటాం. అది బ్రాంకైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రికరెంట్ కాఫ్ ఉండటం, కొంతమంది స్ఫోటం ఉంటుంది, కొంతమందికి డ్రైగా ప్రెజెంట్ అవుతుంది, కొంతమందికి ఏమో వెట్గా ప్రెజెంట్ అవుతుంది. బట్ బ్రాంకైటిస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆయాసం రావటం, విపరీతమైన దగ్గు రావటం, ఈ దగ్గు వల్ల నిద్ర పట్టకపోవటం, పక్క వెముకలు నొప్పి రావటము, మెల్లమెల్లగా అది ప్రొలాంగ్ అయ్యి ఫీవర్ కింద డెవలప్ అవటం, అది అలా వచ్చిందంటే ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోతున్నట్టు. వన్స్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బ్రాంకైటిసే కొన్నిసార్లు నిమోనియా కింద కూడా మారుతుంది, ఇన్ కేస్ ఆఫ్ వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయితే. సో ఇవి రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ యాజ్ నేను చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ అండి. బట్ వస్తే ఎర్లీ స్టేజెస్లోనే అది చిన్న పొడి దగ్గు అని అశ్రద్ధ తీసుకోకుండా వచ్చి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే బెటర్. అండ్ వీటిలో ఈ ముగ్గురు గ్రూప్స్లోని అంటే నార్మల్ అడల్ట్ పీపుల్కి ట్రీట్ చేయడం ఈజీ, కానీ ఈ ముగ్గురు గ్రూప్స్కి ఎవరైతే చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్స్కి అండ్ ఎల్డర్లీ కొంచెం ఛాలెంజింగ్ ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళ వెయిట్ తగ్గట్టు అలా డోసింగ్ ఇచ్చుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మందులు ఇవ్వకూడదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్ళిపోయి విచ్చలవిడిగా నార్మల్ టైంలో తీసుకున్నట్టు తీసుకోలేం. సో డెఫినెట్లీ ప్రెగ్నెంట్స్ అందరూ మెడికల్ సూపర్విజన్లోనే ఏ మెడిసిన్స్ అయినా తీసుకోవాలి. అండ్ వీళ్ళకి ఒక్కసారి వస్తే కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా మనం ఫ్రీగా ఇవ్వలేం. సో వాళ్ళకి చాలా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చాలా లో డోసెస్లో ఇచ్చుకుంటూ ఉండాలి, ఎందుకంటే మన ఫీటస్ మీద ప్రెషర్ పెట్టకూడదు. నెక్స్ట్ అలాగే ఎల్డర్లీ వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ ఏవో కాంప్లికేషన్స్లోనూ కోమార్బిడిటీస్తో ఉంటారు. సో వాటి గురించి ఆల్రెడీ మందులు వాడతారు. ఆ మందులు ఇప్పుడు మనం ఇచ్చే మందులకి రియాక్షన్ రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి, అందుకు మనం కేర్ తీసుకొని తీసుకోవాలి. ఈ మూడు గ్రూప్స్, ఎస్పెషల్లీ ఈ పీడియాట్రిక్, ప్రెగ్నెంట్ అండ్ జీడియాట్రిక్ గ్రూప్స్, ఈ ముగ్గురికి చాలా జాగ్రత్తలు తీసుకుని ఎర్లీగా ట్రీట్ చేస్తే ముదిరిపోకుండా ఉంటుంది అండ్ హాస్పిటల్ అడ్మిషన్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో యాజ్ వెల్ యాజ్ మనకి వాళ్ళకి ఏంటంటే ఎకనామికల్లీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ కొంచెం చాలా ఖర్చుతో కూడుకున్నాయి. సో ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్ చేసుకునేటప్పుడు అశ్రద్ధ ఉంటుంది చాలా మందికి. ఆ అశ్రద్ధ ఒకటి దాటి కొంచెం కదిలి హాస్పిటల్ దాకా వస్తే చాలా ఎర్లీగానే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు అంట. అండ్ ఇంకా తీసుకోవాల్సింది ఏంటంటే ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అంటే ఈ ఆల్రెడీ నోన్ ఆస్మెటిక్స్ అండ్ సిఓపిడి పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎటువంటి డస్ట్ వాళ్ళ దగ్గర ఉండకూడదు.
సో ఇప్పుడు మామూలుగా మన డే టు డే వాళ్ళు లివింగ్ ప్లేస్లో ఈ టేబుల్ సర్ఫేసెస్ మీద, బెడ్ క్లోతింగ్స్ మీద, ఫ్యాన్స్ మీద, లైట్స్ మీద, ఏసీస్లో వచ్చే డస్ట్ ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా డ్యాంప్ క్లాత్ తోటి, అంటే వెట్ క్లాత్తో తుడుచుకుంటే బెటర్. సో డస్ట్ ఎక్కడికి బయట రూమ్లో ఎక్కువ జల్లకుండా ఉంటుంది. అండ్ ఏదో ఈ వెట్ క్లాత్ ఏం చేస్తుందంటే అదంతా అక్కడే ఉంచుకుంటుంది. మనం ఎప్పుడైతే డస్టింగ్ చేస్తామో నార్మల్ మన చీపులతో కానీ ఇవి డస్టింగ్స్ ఇవి వస్తాయి, వాటితో ఏమైనా డస్టింగ్ చేసినప్పుడు ఆ రూమ్లోనే అక్కడక్కడే జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ గ్రూప్ ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా మనతో పాటు ఆస్మా పీపుల్ కానీ సిఓపిడి పీపుల్ ఉంటే ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి కూల్ సబ్స్టెన్సెస్ ఇవ్వద్దు అండి. అంటే ఫ్రిడ్జ్లోంచి వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఈవెన్ కోల్డ్ వాటర్ని టచ్ చేయడం కూడా కొంతమందికి బ్రాంకైటిస్ కాజ్ చేస్తుంది. సో అవి కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్మోక్స్, ఎనీ కైండ్ ఆఫ్, అంటే కొంతమంది సిఓపిడి వచ్చినారంటే చాలామంది సిఓపిడి మెయిన్ రీజన్ స్మోకింగ్ ఉంటుంది. కొంతమందికి స్మోకింగ్ లేకపోయినా స్మోక్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఏదైనా వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉండటం కానీ, లేకపోతే ఎక్కువ పొగ చేసే దగ్గర వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయటం కానీ, అలా చేసిన వాళ్ళకి సిఓపిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ సిఓపిడి ఉందంటే వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళు సిగరెట్ స్మోకింగ్ అలాంటివి ఉంటే ఖచ్చితంగా ఆపేయాలి. నెక్స్ట్ వీళ్ళు ఇంట్లో స్మోకింగ్ చేయడం వల్ల ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటుంది. అంటే మన చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ వాళ్ళు పీలుస్తారు. సో అది ఇంకా డేంజర్ అనమాట. స్మోకింగ్ కన్నా ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ మచ్ మోర్ డేంజరస్. సో మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీని మీరే ఇది చేస్తున్నట్టు. సో స్ట్రిక్ట్ స్మోకింగ్ ఆపేయాలి. అండ్ ఎనీ కైండ్స్ ఆఫ్ స్మోక్స్, అంటే మామూలుగా మన అగరబత్తులు కానీ, ఈ దోమ చక్రాలు ఇవన్నీ వాడుతుంటారు కదండి, అలాంటివి కూడా ఉండకూడదు ఇంట్లో. అండ్ ఈ చలికాలంలో మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బయట కట్ల పొయ్యిలు అవి మంటలు పెట్టుకుంటూ ఉంటారు, చలి మంటలు అవి కాచుకోవడానికి. సో అవి కూడా మంచిది కాదు. బెటర్ ఉలెన్ క్లాత్స్ పెట్టుకోవటము అలాంటివి బెస్ట్ అండి. ఆ పొగ ఏమవుతుందంటే ఆ టైంలో ఉన్న ఫాగ్కి అట్లా అక్కడే ఉండిపోయి దాన్నే మనం ఎక్కువ మోతాదులో పీలుస్తూ ఉంటాం. నార్మల్ టైంలో అయితే పొగ వెళ్ళిపోతుంది, కానీ చలిపర టైంలో ఈ మంచు ఉన్నప్పుడు అది ఆ మంచులో ఇరుక్కపోతుంది ఆ పొగ అంతా. సో దాన్ని ఇంకా ఎక్కువ పీలుస్తాం మనం. సో అది ఇంకా డేంజరస్ అనమాట. ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎస్పెషల్లీ ఇవేనండి. సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే చాలా వరకు వాళ్ళు సిమ్టమ్ ఫ్రీగా ఉంటారు. అండ్ ఇన్ కేసు ఏమైనా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా ఎర్లీగానే డాక్టర్కి వచ్చి ట్రీట్ చేసుకుంటే చాలా వరకు హ్యాపీగా ఉంటుంది. సార్ అసలు ఆస్తమా అంటే ఏంటి సార్? సిఓపిడి అంటే ఏంటి? ఎక్కువగా వింటర్లో చాలా మందికి ఆస్తమా పేషెంట్స్ అసలు బ్రీతింగ్ తీసుకోలేరు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఆస్మా సిఓపిడి రెండు యాక్చువల్గా ఒకటే. అంటే ఏంటంటే ఆస్మా అనేది రివర్స్ అవుతుంది, సిఓపిడి అనేది రివర్స్ అవ్వదు. ఏది పర్మనెంట్ డ్యామేజ్ లాగా కన్సిడర్ చేయాలి సిఓపిడి అని. సిఓపిడి మోస్ట్లీ మనం వాళ్ళ వయసు, అంటే నేను చెప్పాను కదండి, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల, లేకపోతే ఏదో ఒక స్మోక్స్ ఉండటం, కొంతమందికి జీన్ ఇది ఉంటుంది, ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ అనే ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ లోపం ఉండటం వల్ల అలాంటి వాళ్ళకి కొంచెం స్మోక్ కానీ కొంచెం ఇదైనా వీళ్ళకి చాలా త్వరగా సిఓపిడి ఫామ్ అవుతుంది. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అది 2 జబ్బులతో కలిసి ఉంటుంది. ఒకటి బ్రాంకైటిస్, 2 ఎంఫైసిమా. బ్రాంకైటిస్ అంటే లోపల ఉన్న బ్రాంకస్, అది ఎయిర్వేస్ లా ఉంటుంది, అది మన ఇన్వర్టెడ్ ట్రీ లాగా ఉంటుంది. మనం చెట్టుకి బ్రాంచెస్ ఎలా ఉంటాయో దాన్ని ఇన్వర్షన్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఆ బ్రాంచెస్కి ఇన్ఫ్లమేషన్ రావటం, ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి కొంచెం ఉబ్బుతాయి మనం, ఉబ్బి శ్వాస లోపలికి వెళ్లకుండా ఇచ్చేస్తుంది. అవి ఎప్పుడైతే ఉబ్బాయో అక్కడ నుంచి మెల్లగా కొంచెం మ్యూకస్ వస్తుంటుంది, కఫం ఎక్కువ వస్తుంది. సో వీళ్ళకి సిమ్టమ్స్ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే శ్వాస రావటం ఇబ్బందిగా ఉంటుంది. ఈ కఫం బయటికి రావటం వల్ల కఫం క్లియర్ చేయడానికి తరచూ దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గుతో పాటు ఒక మోస్తరు నుంచి చాలా వరకు ఎక్కువ కఫం బయటకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇది వాళ్ళకి లక్షణం. తరచూ దగ్గి 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 వాళ్ళకి చాలా పక్క ఎముకలు నొప్పులు రావటము ఇవన్నీ ఉంటాయి, ఆయాసం ఉండటం ఉంటుంది. అండ్ ఎంఫైసిమా అంటే మన లంగ్ లోపల ఆల్వెలేస్ అని ఉంటాయి. అవి యాక్చువల్గా ఎక్కడైతే గాలి మనం శ్వాస మార్పిడి జరిగే ప్లేస్మెంట్, ఆ ఆల్వెలేస్ సాగిపోతాయి, దాని స్ట్రక్చరల్ ఇది కాంపోనెంట్ పోయి సాగిపోతాయి. ఆ సాగిపోయినప్పుడు లంగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని ఎంఫైసిమా అంటాం. ఈ 2 కలిసి ఉన్నప్పుడు దాన్ని సిఓపిడి అంటామన్నమాట. సో ఈ సిఓపిడి వన్స్ మేనిఫెస్ట్ అయ్యిందంటే ఇన్హేలర్స్ ఉంటాయి, కొన్ని మందులు ఉంటాయి, అది కూడా కేటగిరీస్ ఉంటాయి. కొన్ని మనం టెస్టులు చేసి, కొన్ని పిఎఫ్టీ అని ఉంటాయి, పల్మనరీ ఫంక్షన్ టెస్టులు అవి చేసి వాళ్ళు కేటగరైజ్ చేసి ఆ కేటగిరీ ప్రకారం మందులు ఉంటాయి మనకి. ఆ మందులు పెట్టుకుంటే వీళ్ళు కొంచెం కంప్లీట్గా సిమ్టమాటిక్ అయితే ఉండటం కష్టం. బట్ చాలా వరకు కొంతమందికి ఏంటంటే మందుకు బాగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు బాగుంటుంది. కొంతమందికి మందుకు పూర్గా రెస్పాండ్ అవుతారు,
వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ప్రాపర్ మెడికేషన్స్తో కొంచెం సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. లేదు అంటే వీళ్ళు తరచూ హాస్పిటల్కి అడ్మిట్ అవుతుంటారు. వీళ్ళు తెలియకుండానే వీళ్ళ శ్వాస తగ్గిపోతుంది. నార్మల్ శ్వాస మన 94 to 98 ఉంటుంది, కానీ వీళ్ళకి తెలియకుండానే 80sలో పడిపోతుంది. కానీ వాళ్ళకి అది కూడా తెలియదు. మామూలుగా మన 80s వస్తే మీకు నాకు వస్తే మనకు ఆయాసం వచ్చేస్తుంది, వాళ్ళకి ఆ ఆయాసం తెలియదు అంట. సో ఇలాంటి ఇది కూడా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే ఇంకా డ్రాప్ అయిపోయిందో, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చో దేనికో డ్రాప్ అయిపోయినప్పుడు సడన్గా హాస్పిటల్కి వస్తారు. మళ్ళీ హాస్పిటల్లో 4-5 days ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ ఆక్సిజన్ వన్స్ ఇచ్చి మందులు పనిచేయగానే మళ్ళీ ఈ తరచూ జరుగుతూ ఉంటుంది సిఓపిడి. సో అది ఆపడానికి ఇన్హేలర్స్ అవి ఉన్నాయి. ఈ హాస్పిటల్ అడ్మిషన్స్ అవి ఆపడానికి కంటిన్యూస్గా ఇన్హేలర్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆస్మా ఏంటంటే, ఆస్మా ఎప్పుడు చైల్డ్హుడ్ డిజీజ్. అది వాళ్ళకి ఊరికి పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు, లేకపోతే పుట్టాక ఎర్లీ ఇన్ఫెన్సీ అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు 1-2 సంవత్సరాల్లో వాళ్ళకి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల ఈ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా సేమ్. ఈ బ్రాంకస్ ఏదైతే ఉందో అది ముడుచుకుపోతుంది ఏదైనా డస్ట్ పార్టికల్ వెళ్ళటం, లేకపోతే బ్యాక్టీరియా వెళ్ళటం, లేకపోతే వైరస్ వెళ్ళటం వల్ల. కానీ ఇదేంటంటే మందులకి రియాక్ట్ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఇది రివర్స్ అవుతుంది, సిఓపిడి రివర్స్ అవ్వదు. సో అది రెండిట్లో తేడా. ఇద్దరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా సరే డస్ట్ పార్టికల్ ఏదో లోపలికి వెళ్ళటం వల్ల ఇరిటేషన్, అంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ లోపలికి వెళ్ళటం వల్ల వచ్చినవి. సో వీళ్ళు ఇద్దరు చేయాల్సిన పనులు అవే. కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మెడికేషన్స్ కూడా వాళ్ళు కొన్ని వితౌట్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోకూడదు. కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఆస్మా, సిఓపిడిస్ ట్రిగర్ అవుతాయి. సో అవి కూడా చూసుకోవాలి. మళ్ళీ ఆస్మాలో ఫీనోటైప్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఉంటుంది, ఎమోషనల్ ఇండ్యూస్డ్ ఉంటుంది, ఇలా కొన్ని ఫీనోటైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఆయాసం ఏం తెలియదు, బాగానే ఉంటారని చేస్తారు. కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయగానే గుండె పట్టేసినట్టు, ఛాతి పట్టేసినట్టు ఉంటుంది. సో అదొకటి. మళ్ళీ కొంతమంది బాగా ఎక్కి ఏడ్చారనుకోండి, ఛాతి పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇవన్నీ ఆస్మాలో ఫీనోటైప్స్. అది తెలియక చాలా మంది తీసుకుంటుంటారు. అదొకటి ఉంది. అంటే ఈ ఆస్మా, సిఓపిడి రెండు బాగా ముదిరిపోతే ఇంకొక ఎంటిటీ ఉంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని. అది తరచూ వచ్చే అవకాశం కూడా ఉంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కొంచెం ఒబిసిటీ వాళ్ళకి కూడా లింక్ అవుతుంది. అది కూడా కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. ఒళ్ళు కూడా ఎక్కువ రాకుండా చూసుకుంటూ ఉంటే, ఈ గురక అవి ఎక్కువ వచ్చి నిద్ర రాకపోవటం ఇవన్నీ కూడా ఈ ఆస్మాకి, సిఓపిడికి ఇంటర్లింక్డ్. ఆ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వస్తుంది. ఈ సిఓపిడి అండ్ ఆస్మా బాగా మేనిఫెస్ట్ అయితే హార్ట్ మీద ప్రెషర్ కూడా పడుతుంది. సో హార్ట్ మీద ప్రెషర్ కూడా తగ్గించుకోవడానికి మనం ఎప్పటికప్పుడు ఈ మందులు తీసుకుంటూ ఉండాలి. సో ఈ చెస్ట్ కంజెషన్ కానీ, బాగా తరచు దగ్గు వస్తాం కానీ, దగ్గు వచ్చి మామూలు అంటే మీ కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్కూల్ స్టూడెంట్ అనుకోండి. స్కూల్ స్టూడెంట్ వాళ్ళ పక్కన క్లాస్మేట్కి ఒక 5 days ఇద్దరికి ఒకసారి దగ్గు స్టార్ట్ అయింది. కానీ అబ్బాయికి అమ్మాయికి 5 daysలో తగ్గిపోయింది. కానీ మీకు 14 days 15 days అయినా తగ్గట్లేదు. సో మీకు ఆస్మా అయి ఉండొచ్చు. సో ఇవి ఎందుకైనా మంచిది, ఒకసారి పిఎఫ్టి అనే చిన్న టెస్ట్ ఉంటుంది, అది చేసుకుంటే తెలిసిపోతుంది అంట. సో ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుని, ఎస్పెషల్లీ ఈ చాక్ పీసులకి వాటికి డస్ట్కి అలవాటు పడిపోయినా అది ఇన్హేల్ చేసినా, లేకపోతే కొన్ని చెట్టు దగ్గర నుంచి వచ్చే పోలన్నీ ఇవి ఉంటాయి. ఆ టైంలో కొంతమందికి వెదర్ వల్ల, కొంతమందికి చలి వల్ల ఇలాగ ఏదో ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి చెస్ట్ కంజెషన్ కానీ, ఆయాసం అంటే గాలి లోపల పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం కానీ, తరచూ దగ్గు రావటం కానీ, తరచూ ఈ సిమ్టమ్స్తో పాటు కఫం పట్టడం ఇలాంటివి ఏవైనా ఉన్నా అది ఆస్మా అయి ఉండొచ్చు. సో వీళ్ళు వచ్చి చూపించుకొని ప్రాపర్ మెడికేషన్స్ తీసుకుంటే ఇవి మళ్ళీ అది నెక్స్ట్ స్టేజ్కి రాకుండా ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ స్టేజెస్ ఉంటాయి. ఎంత వీళ్ళు ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో ఈ స్టేజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తగ్గించుకొని చేసుకోవచ్చు. కొంతమందికి పుట్టుకతోటే ఎలర్జీస్ ఉంటాయి. ఆ ఎలర్జీస్ వల్ల కూడా ఆస్మా వస్తుంది. సో అవి కూడా చూసుకుంటూ ఉండాలి. ఏమైనా ఫుడ్ తింటే వస్తుందా, లేకపోతే ఏమైనా పలానా ప్లేస్కి, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తుంటే కొంతమందికి వస్తుంటుంది. సో అవన్నీ ఐడెంటిఫై చేసుకుని వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు లైఫ్ అంతా. సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.